రాజీనామాలు చేస్తా ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాంబు పేల్చే ప్రయత్నం చేస్తారు. 20-25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు. ఏడాదిన్నరలో ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. ఆ టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు మీరు ఎవరైనా ఉన్నారా? మీకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలే లెటర్లు రాసి పడేస్తుంటే ఆ పార్టీలోకి ఎవడైనా పోతాడా? అది మునిగిపోయే ఒక పడవ లాంటిది. అది అందులో ఎవడు కూడా పోయే పరిస్థితి లేదు. అది కొన్ని రోజులు అయితే ఆ దుకాణమే బంద్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు మహారాష్ట్రకు పోయి దుకాణం పెట్టి బంద్ అయిపోయింది. తెలంగాణలో కూడా వాళ్ళు బంద్ చేసుకొని ఈ యొక్క ఆగస్టు 15 తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దుకాణమే బంద్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక్క మాట, గతంలో బీజేపీ నాయకులు రాజాసింగ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, చాలా మంది కామెంట్ చేశారు, డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటున్నారు. మరోవైపు కేసీఆర్ లాంటి వాళ్ళేమో బీజేపీలో జరిగిన మొట్టమొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కామెంట్ చేస్తారు. నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతున్నది? ప్రభుత్వం ఉంటుందా పోతుందా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు 6 పథకాలు మేము దశల వారీగా ఇస్తూ పోతున్నాం. ఎన్నికల కోడ్ రావడం, 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం, ఇంకా అవినీతి విషయాలు ఎన్నో బయటపడడం, ఈ అన్నిటి మూలంగా కొంత జాప్యమైనప్పటికీ కూడా ప్రజలందరికీ మేము పల్లెకి వెళ్తున్నాం. నేను 4 ఎలక్షన్లు కొట్లాడినా, రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన, దగ్గర 25,000 నా పార్లమెంట్లోనే హైయెస్ట్ మెజార్టీ నాకు వచ్చింది. చెవెల పార్లమెంట్లో ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి. నిన్ననే మా రంజిత్ రెడ్డి గారిని తీసుకెళ్లి కుల్కచర్లో మీటింగ్ పెట్టినా. అక్కడ ఎవరైనా సరే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మమ్మల్ని అడుగుతలేరు, ఏదో 3 నెలలు అయిపోయింది మీరు ఇస్తామన్నది ఇయ్యలేదని అడుగుతలేరు. ఎందుకంటే 5 ఏళ్ల పీరియడ్కి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ 2-3 నెలలనే ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. వాళ్ళు కూడా ఎన్నో ప్రభుత్వాలను చూసారు, ఎన్నో హామీలను చూసారు, ఎన్నో మేనిఫెస్టోలను చేశారు. బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూసారు, బీజేపీని 10 ఏళ్ళు చూసారు. మేము చేసిన అభివృద్ధి ఏందన్నా చూసారు. మా పార్లమెంట్లో చెవెళ్ళ పార్లమెంట్లోనే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం మేము పోతున్నామంటే అదే చూస్తాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సోనియా గాంధీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసి నేను ఉన్నారు ప్రోగ్రాంలో. మా శంకర్పల్లికి పక్కనే ఐఐటి హైదరాబాద్ కంది సంగారెడ్డి దగ్గర, అది కూడా సోనియా గాంధీ గారి ఫౌండేషన్ చేసి నేనున్నా. సో హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. బీజేపీ వాళ్ళు ఏదైనా ఒకటి చేస్తే ఒకటి చెప్పమని చెప్పాలి. రీజనల్ రింగ్ రోడ్ చేసే అవకాశం ఉండే ఈ 10 ఏళ్లలో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సంయుక్తంగా భూసేకరణ వీళ్ళు చేయాలి. కానీ వీళ్ళు భూసేకరణ చేయరు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టరు. ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకున్నట్టు నటన చేస్తారు. మేము చేసినవి కళ్ళకు కనబడ్డట్టు కనబడుతున్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు. ఒక్కటంటే ఒకటి చెప్పమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్. మీరు చేసింది ఏంది? మన హైదరాబాద్ చుట్టుముట్టు హైదరాబాద్కు మీరు ఏం చేశారు? ఒక్కటంటే ఒకటి చెప్పుకోవడానికి లేదు వాళ్ళకు. ఈరోజు పరిస్థితి ప్రజలకంతా చాలా క్లారిటీగా ఉంది. ఇది వాళ్ళు మాట్లాడుతున్నది 5 ఏళ్ల ఎలక్షన్కు ముందు మాట్లాడేటువంటి భాష 2-3 నెలలకే మాట్లాడుతున్నారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నది ప్రజలంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2-3 నెలలు కాలేదు, అయినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు.